నీకు 100 ఏళ్ళు నిండిపోయాయా అమ్మా? కళ్ళ బిడ్డను కూడా కళ్ళతో చూసుకోకుండా వెళ్ళిపోయావా అమ్మా? ఆశతో వచ్చే నా బిడ్డకి నేను ఏమని సమాధానం చెప్పాను? డాక్టర్, సారీ, ఈసారి కూడా మీ బిడ్డను కాపాడలేకపోయా. పెద్ద మనసుతో మీ బిడ్డను దానం చేసి నా భార్య ప్రాణాలు కాపాడుతున్నారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. బాబుని రుక్మిణికి చూపించేస్తాను. రుక్మిణి, రుక్మిణి, చూడు, ఒక్కసారి కళ్ళు తెచ్చుడు. చూడు, ఒక్కసారి కళ్ళు తెచ్చుడు. రుక్మిణి, చూడు, మన బాబుని చూడు, నీ పక్కలోనే ఉన్నాడు. చూడు, ఒక్కసారి చూడు, అడుగు, చూడు, చూడు. ఏమండి బాబు, బాబు, ఏమండి బాబు? తులసమ్మ గారు, మీ దయ వల్ల మళ్ళీ ఇన్నాళ్లకు నా భార్య ముఖంలో చిరునవ్వు చూడగలిగాను. ఇదిగో ఈ డబ్బు ఉంచండి. బాబు, మీ బాధ చూడలేక ఇచ్చానే కానీ బిడ్డను అమ్ముకోవటానికి కాదండి. క్షమించండి, నేను ఆ ఉద్దేశంతో ఈ డబ్బు ఇవ్వటం లేదు. మీ మనవళ్ళిద్దరూ ఒకే చెట్టు కాసిన కాయల్లా ఉండాలనే అభిప్రాయంతో ఇస్తున్నాను. నా దగ్గర పెరిగే బిడ్డ అంతస్తు హోదాతో పెరుగుతాడు. అలాగే మీ దగ్గర పెరిగే ఈ బిడ్డను కూడా బాగా చదివించి పెంచి పెద్దవాణ్ణి చేయండి. అందుకయ్యే ఖర్చంతా నేను భరిస్తాను. ప్రతి నెలా మీకు డబ్బు పంపిస్తుంటాను. కాదనకండి. ఇంకొక మాట, ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచుతారు కదా? అలాగే బాబు, అలాగే. అర్థమైందా పంతులు గారు? మీకు నమ్మకం లేకపోతే ఈ డైరీ చదవండి. అంతటి మహానుభావుని కొడుకని 10 మందికి చెప్పడానికి భయం ఎందుకమ్మా? ఏం చెప్పను పంతులు గారు, నా బిడ్డను చంపిన వాళ్ళు వీణ్ణి కూడా ఎక్కడ చంపేస్తారో అని భయపడి ఉన్న ఊరు వదిలిపెట్టి వచ్చాను. అందుకే వీడు నా మనవడని కూడా ఎవరికీ తెలియనివ్వలేదు. పెంచుకుంటున్నానని చెప్తున్నాను. సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఇదే రోజు 2 ప్రాణాలు స్వర్గానికి పోయాయి, 2 ప్రాణాలు భూమి మీద పడ్డాయి. పంతులు గారు, ఈ రోజే మా సాంబయ్య పుట్టినరోజు. లేడీస్ అండ్ జెంట్మెన్, సరిగ్గా 25 సంవత్సరాల క్రితం ఇదే రోజున 7:10 మా అరుణ్ పుట్టాడు. ఇన్ని సంవత్సరాలు మీ అందరి ఆశీస్సులతో బర్త్డే కేక్ కట్ చేయడం జరుగుతోంది. కానీ ఈ బర్త్డేకి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. అది ఏమిటి అంటే, నా మేనగోడల రేఖాని నా కోడలుగా చేసుకోబోతున్నాను. Give them a big hand. పంత ఏకాంబరం మళ్ళీ జన్మెత్తైనా సరే నీ అంతు.
ఏకాంబరం ఎక్కడరా? ఏకాంబరమా? ఎస్, నీ బాస్ ఏకాంబరం ఎక్కడా? మిస్టర్ అరుణ్ కుమార్. No! నేను అరుణ్ కుమార్ని కాదు, పృథ్వీరాజుని, డిఎస్పీ పృథ్వీరాజుని. సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఇదే రోజు మీరంతా గడ్డ పురుగుతో పొడి చంపారే, ఆ పృథ్వీరాజుని. మళ్ళీ జన్మెత్తైనా సరే నీ అంతు, నీ అంతు. నాకేం తెలీదు, నాకేం తెలీదు. తెలీదు? తెలీదు. తెలీదట్రా నీకు? తెలీదట్రా నీకు? తెలీదు? ఏయ్, మీరు నా ఆకారాన్ని చంపారే కాని నా ఆత్మను చంపలేదురా. ఆ రోజే చెప్పాను, మళ్ళీ జన్మెత్తైనా సరే మీ మీద ప్రతీకారం తీర్చుకుంటారని. గుర్తుందా? అది ఈ రోజు తీర్చుకుంటాను. పిరికి పంద, ఏ నాటికైనా నా పగ తీర్చుకోకుండా మానను. ఏమిటి నువ్వు చెప్పేది? తనే డిఎస్పీ పృథ్వీరాజుని నా గొంతు పట్టుకున్నాడు. మిమ్మల్ని చంపడానికే మళ్ళీ పుట్టానన్నాడు. వాడి నుంచి తప్పించుకుని అలా పారిపోయిచ్చాను. గోపాల్, నువ్వు చెప్పింది నమ్మబుద్ధి కావడం లేదు. నేను చెప్పేది నిజం. మీకు సాయం చేసేందుకే 10 మంది నన్ను చంపోయాడు. ఇక మీరు కనిపిస్తే ప్రాణాలతో విడిచిపెట్టాడు. మళ్ళీ జన్మెత్తైనా సరే నీ అంతు, నీ అంతు. గోపాల్, చచ్చినవాడు మళ్ళీ పుట్టడం ఎంత సహజమో, వాడు మళ్ళీ చావడం కూడా అంతే సహజం. ఈ జన్మలో కూడా వాడి చావు నా చేతుల్లోనే రాసిపెట్టి ఉంది. నువ్వేం కంగారు పడకు. రామనాథం గారు, అరుణ్ మీద నేను దెబ్బతినలేదండి, నార్మల్ గానే ఉంది. మరి వాడి ప్రవర్తనేం అర్థం కావటం లేదు డాక్టర్ గారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. ఇంటికొచ్చిన అతిథిని చంపబోయాడు. క్రిందట జన్మలో వాడు పృథ్వీరాజునని మళ్ళీ పుట్టానని చెప్తున్నాడు. పృథ్వీరాజ్ అనే పేరు గల వాళ్ళు మీ పూర్వీకులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు డాక్టర్ గారు. అరుణ్ నా సొంత కొడుకు కాదు, పృథ్వీరాజ్ అనే పోలీస్ ఆఫీసర్ కొడుకు. సరిగ్గా అతను చనిపోయిన సమయంలోనే వీడు పుట్టాడు. ఒకవేళ తండ్రే మళ్ళీ పుట్టాడంటారా? అయ్యుండొచ్చు. ఈ మధ్య పునర్జన్మని గురించి వింటూనే ఉన్నాం కదండి. ఏమైనా పూర్వజన్మను జ్ఞప్తికి తెచ్చే మనుషులకు సంఘటనలకు ఇతన్ని దూరంగా ఉంచడం మంచిది. అలాగే, వస్తాను డాక్టర్ గారు. మంచిది. కింద జన్మలోనే పృథ్వీరాజ్ అనే పోలీస్ ఆఫీసర్ సంఘ విద్రోహ శక్తుల నాయకుడైన ఏకాంబరం నన్ను హత్య చేశాడు. అతని మీద పగ తీర్చుకోవడం కోసమే నా ఆత్మ మళ్ళీ మానవ జన్మను కోరింది. ఇది జరిగి 10 సంవత్సరాలైనా ఆ ఏకాంబరం ఎక్కడ ఉన్నా, ఏ రూపంలో ఉన్నా నేను గుర్తించగలను అని చెబుతున్నాడు అరుణ్ కుమార్. ఈ అరుణ్ కుమార్ మూలంగా చాలా సంవత్సరాలు ఆచూకు తెలియకుండా పోయిన ఏకాంబరం అనే నేరస్తుడి రహస్యాలు బయటపడగలవని పోలీస్ శాఖ విశ్వసిస్తోంది. న్యూస్ రిపోర్టర్ రేఖ. వాడు మళ్ళీ పుట్టకుండా వాడి ఆత్మను కూడా భూస్థాపితం చేసే ఏర్పాట్లు చేయిద్దాం. ఆశా, ఎస్ మిస్టర్ అంబర్. ఆశా, నువ్వు అరుణ్ణి వెతుక్కుంటూ వెడుతున్నావు. అతన్ని పృథ్వీ అని తీయగా పిలుస్తున్నావు. క్రిందటి జన్మలో అతని భార్య లీలనని పరిచయం చేసుకుంటున్నావు. వాడి ముఖంలో మారే పంచరంగులను ప్రింట్ చేసుకుంటున్నావు. ఆ తర్వాత 6 గంటలకు మిమ్మల్ని మీట్ చేస్తున్నాను. ఓకే, కరెక్ట్. బాయ్. అటువంటి భయంకరమైన మనిషి దగ్గరికి ఈ లేడీ పిల్లలు పంపుతున్నారా? అది లేడి పిల్ల కాదురా, రౌడీ పిల్ల.